హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సి 2025 సంబంధించి కెమిస్ట్రీ అంటే 2018 డిఎస్సిలో 3+ బిట్స్ ఇచ్చాడు. ఆ టాపిక్ నుంచే ఈరోజు వీడియో సమీకరణలు తుల్యం చేయడం. అలాగే మనమైతే జిల్లా బ్యాచ్ 2.2 మొదలు పెట్టాం. ఉగాది ఆఫర్ కింద 222 రూపాయలకే ఇస్తున్నాం. బ్యాచ్ మొదలైనది ఏప్రిల్ 4న మొదలవుతుంది. ఏప్రిల్ 6న 10th బయాలజీ మొదటి ఎగ్జామ్ జరుగుతుంది. జిల్లా వాళ్ళతోనే పోటీ ఉంటుంది. ఇక్కడ 222 రూపాయలకే కాబట్టి డిఎస్సి వరకు బిట్స్ ఉంటాయి. 30+ టెక్స్ట్ బుక్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అలాగే 9000+ బిట్స్ పాతవి కూడా అప్లోడ్ చేసి ఉన్నాం. అవి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా రాయవచ్చు. జిల్లా పరీక్షలు, జిల్లా వారీగా ర్యాంక్స్ కూడా తెలుస్తాయి. ర్యాంక్స్ పీడిఎఫ్లో కూడా అప్లోడ్ చేస్తాం గ్రూప్లో. ముందుగా గ్రూప్లో జాయిన్ అవ్వండి, తర్వాత యాప్లో కూడా జాయిన్ అవ్వండి. పోటీలో ఉన్నామో లేదో తెలుస్తుంది. ఎప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం తయారు చేసిన అంటే ఇంతకుముందు 100 రోజుల ప్లాన్, అలాగే డిఎస్సి బ్యాచ్ 1, డిఎస్సి బ్యాచ్ 2 అవన్నీ కూడా 9000+ బిట్స్ ఉచితంగా అందిస్తున్నాం. అవి ఎలా ఉంటాయంటే టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, గ్రాండ్ టెస్ట్ వైజ్గా, సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ వైజ్గా, ఫైనల్ గ్రాండ్ టెస్ట్ వైజ్గా ఉంటాయి. అలాగే బ్యాచ్ మొదలవుతుంది ఏప్రిల్ 4న. ఎగ్జామ్ ఎప్పుడైనా ఎన్నిసార్లు రాయొచ్చు. ఈ క్రింది వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ పెడితే మీకు తర్వాత సమాచారం మొత్తం అందుతుంది. ఇక మన టాపిక్ సమీకరణాలు తుల్యం చేయడం. లాస్ట్ 2018 డిఎస్సిలో దాదాపుగా ప్రతిరోజు జరిగిన 2 ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో అయితే తుల్యం చేయడం అనే బిట్ అయితే వచ్చింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. రసాయన శాస్త్రం నుంచి మనమైతే తప్పకుండా ఈ బిట్ని వదలొద్దు. సింపుల్గానే ఉంటుంది. ఒకటో చూడండి, ఇక్కడ XCO2 + Y H2O C6H12O6 + ZO2 అనే సమీకరణం తుల్యం చేస్తే X, Y, Z విలువలు కనుక్కోండి ఇచ్చాడు. చూడండి, XCO2 + Y H2O C6H12O6 + ZO2 అనే సమీకరణం ఇచ్చాడు. ఇక్కడ ముందుగా ఎడం వైపు కుడివైపు మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఎడం వైపు ఏమున్నాయి, కుడివైపు ఏమున్నాయి, ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబర్లు వేస్తే సమీకరణం తుల్యమవుతుందో ఒక మోడల్లో చేయొచ్చు, లేదంటే ఇది రెండవ మోడల్. ఎడమ వైపు కుడివైపు ఆధారంగా కార్బన్ అణువులు 6 ఉన్నాయి. ఎడం వైపు ఒక దగ్గర ఉంది C, కుడివైపు కూడా ఒక దగ్గర C ఉంది. కుడివైపు C6 ఉంది కాబట్టి 6 అణువులు ఉంటాయి. కాబట్టి ఎడం వైపు X ప్లేస్లో 6 వేస్తే 6CO2 అవుతుంది. కాబట్టి అలా X = 6 అవుతుంది. అలాగే C వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కుడివైపు హైడ్రోజన్ అణువులు H12 ఉంది, అంటే 12 హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. కాబట్టి ఎడం వైపు కూడా 12 ఉండాలి. కానీ H2O ఉంది. H2 అంటే అక్కడ 2 ఉన్నాయి. దాన్ని దేనితో గుణిస్తే 12 అవుతాయి అంటే Y బదులు 6 వేయాలి. Y బదులు మనం 6 వేస్తే 6H2O అవుతుంది. కాబట్టి 12 హైడ్రోజన్ అణువులు సరిపోతాయి. ఎడం వైపు 12, కుడివైపు 12 కాబట్టి ఈక్వేషన్ సరిపోతుంది. కాబట్టి Y ప్లేస్లో కూడా మనం 6 వేయాలి. ఇప్పుడు X, Yలతో సమీకరణం ఒకసారి వేస్తే Z విలువ తెలియదు కాబట్టి 6CO2 + 6H2O C6H12O6 + ZO2 అవుతుంది. ఇప్పుడు ఎడం వైపు ఓలు 6CO2లో 12 ఉన్నాయి, 6లో 12. 6H2Oలో 6 ఉన్నాయి, అంటే 18 అయ్యాయి మొత్తం ఎడం వైపు. మరి కుడివైపు ఓలు C6H12O6లో 6 ఉన్నాయి. కాబట్టి Z బదులు ఎంత వేయాలంటే 6 వేస్తే అప్పుడు 6O2లో 12 అవుతాయి. మొత్తం 18 సరిపోతాయి. ఎడం వైపు 18, కుడివైపు 18. కాబట్టి Z బదులు కూడా మనకి 6 వస్తుంది. కాబట్టి X = Y = Z కూడా 6 అవుతుంది. ఈక్వేషన్ చూసుకుంటే 6CO2 + 6H2O C6H12O6 + 6O2 ఇలా ఆప్షన్లోనే ఈ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి 4 ఆప్షన్లు ఒకసారి చెక్ చేసుకుని క్రాస్ చెకింగ్ మెథడ్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. లేదంటే ఈ మెథడ్లో కూడా మనం చేసుకుంటే ఈజీగానే వస్తుంది. 1.5 minutes 2 minutes పడుతుంది, కానీ లెక్క అయితే వస్తుంది. కంపల్సరీగా బిట్ అయితే మనకి వచ్చే తీరుతుంది. మార్క్ కూడా పోదు. సింపుల్గానే ఉంటుంది. ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. కెమిస్ట్రీ కదా, ఈక్వేషన్స్ బ్యాలెన్స్ మాకు రావు అని అనుకుంటే మాత్రం ఈ లెక్క తప్పైపోతుంది. సులభంగా తెచ్చుకోవాల్సిన మార్క్ పోతుంది. ఇలాంటి సులభంగా తెచ్చుకోవాల్సిన మార్కులు ఒక్కొక్కటిగానే పోతే మనం డిఎస్సిలో పోస్టులో కూడా సాధించడంలో ఒక్కొక్కటిగానే తగ్గిపోయి లాస్ట్లో పోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా రెండవది XPbNO3 twice YPBO + ZNO2 + O2 ఈ సమీకరణంలో తొలి సమీకరణం చేస్తే X, Y, Z విలువలు కనుక్కొని ఇచ్చాడు. ఇక్కడ సమీకరణం బాగా గమనిస్తే రెండు వైపులా PB అంటే లెడ్ ఒక్కో దగ్గరే ఉంది. కాబట్టి X = Y కంపల్సరీగా అవుతుంది. X అనేది Yకి సమానంగా అవుతుంది. అంచనా వేయడం ద్వారా సాధిద్దాం దీన్ని. అంచనా ద్వారా చేయాలి. X = Y కాబట్టి X = Y = 1 అంటే X ప్లేస్లో 1, Y ప్లేస్లో 1 వేసుకుంటే PbNO3 twice PbO + ZNO2 + O2 ఎందుకంటే PB ముందు 1 వస్తుంది కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. ఎడం వైపు 2Nలు కనుక Z = 2 వేద్దాం. ఎందుకంటే ఎడం వైపు 2 Nలు ఉన్నాయి కాబట్టి NO2 ముందు Z2 కావాలి. PbNO3 twice PbO + 2NO2 + O2 ఇక్కడ అన్నీ సరిపోయాయి. కానీ ఆక్సిజన్ చూస్తే ఎడం వైపు 6 ఉన్నాయి, కుడివైపు మాత్రం 7 ఉన్నాయి. PbOలో 1, 2NO2లో 4, O2లో 2 మొత్తం 7 ఉన్నాయి. కాబట్టి X = Y = 1 అనేది అసాధ్యం. దానివలన ఎటువంటి ఉపయోగం ఇక్కడ ఉండదు. కాబట్టి X = Y = 2 తీసుకుంటే X = 2 తీసుకుంటే 2PbNO3 twice అంటే ఇక్కడ N
అనేవి 4 అవుతాయి. కాబట్టి ఇక్కడ జెడ్ అనేది 4 తీసుకుందాం. 2PbO + 4NO2 + O2 అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్లు మనం మరొకసారి గమనించుకుంటే మిగతావన్నీ సరిపోతాయి. 2Pb 2Pb 4N 4N సరిపోయి. ఆక్సిజన్ చూసుకుంటే ఎడమవైపు ఆక్సిజన్లు 2PbNO3 ట్వైస్లో మొత్తంగా 12 ఉన్నాయి. మరి కుడివైపు 2PbOలో 2, 4NO2లో 8, O2లో 2 మొత్తంగా 12 అయ్యాయి. కాబట్టి తుల్యం అయిపోయింది. కాబట్టి x = 2, y = 2 తీసుకుంటే z = 4 అవుతుంది. కాబట్టి x = 2, y = 2, z = 4 వేస్తే ఈ సమీకరణం తుల్యం అవుతుంది. ఇంకా ఇంకో ఎగ్జామ్లో లాస్ట్ 2018 డిఎస్సిలో ఇంకో ఎగ్జామ్లో ఇచ్చిన ఈక్వేషన్ ఇది. C3H8 + XO2 YCO2 + ZH2O ఈ సమీకరణం ఇచ్చాడు. పై సమీకరణం తుల్యం చేయగా x, y, zలు. ఇక్కడ సాధన చూస్తే పై సమీకరణం తుల్యం కనుక ఎడమవైపు కార్బన్ అణువులు 3 కాబట్టి కుడివైపు y, అక్కడ y పక్కనే C ఉంది కాబట్టి అక్కడ y కూడా 3 అవుతుంది. అప్పుడు y వచ్చింది, మనకి y 3 వచ్చింది. ఎడమవైపు హైడ్రోజన్ అణువులు 8 కలవు C3H8 కాబట్టి కుడివైపు H2 కనుక Z 4 అయితే సమీకరణం తుల్యం అవుతుంది 4H2O కాబట్టి 4H2O అంటే 4 H2లు 8 అవుతాయి హైడ్రోజన్ అణువులు. అలాగే x కనుక్కోవాలి. ఇంకా x కనుక్కోవాలి కనుక సమీకరణం ఒకసారి y z విలువలతో మనం వేస్తే C3H8 + XO2 x తెలీదు 3CO2 + 4H2O. ఇప్పుడు కుడివైపు అన్నీ వచ్చాయి, ఎడమవైపు x రావాలి మనకి. కుడివైపు ఆక్సిజన్ అణువులు 3CO2లో 6 ఉన్నాయి, 4H2Oలో 4 ఉన్నాయి, మొత్తంగా 10 కలవు. కాబట్టి ఎడమవైపు x అనేది 5 అవుతుంది. 5O2 వేస్తే ఆక్సిజన్ అణువులు 10 అవుతాయి. కాబట్టి ఇప్పుడు సమీకరణం ఒకసారి పూర్తిగా వేస్తే C3H8 + 5O2 3CO2 + 4H2O అవుతుంది. కాబట్టి x = 5, y = 3, z = 4. మనకి ఇక్కడ చూడండి, లెక్క ఆన్సర్ చూసేటప్పుడు లాస్ట్లో x వచ్చింది 5 కాబట్టి ఆప్షన్లో లాస్ట్ 5 మనం వేగంగా టిక్ పెడితే తప్పు అయిపోతుంది. వరుసగా చూసుకోవాలి. x, y, zలు వరుసగా అంటాడు లెక్కలో. కాబట్టి x ముందు 5 ఉండాలి, y 3 ఉండాలి, z 4 ఉండాలి. ఇది ఫ్రెండ్స్ సమీకరణాలు తుల్యం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. బిట్ అయితే వదలదు. 2018 డిఎస్సిలో 3 ఇచ్చాడు కాబట్టి మనం కూడా 2025 డిఎస్సిలో కూడా ఎలాంటి బిట్ ఇస్తే తప్పకుండా మార్కుని తెచ్చుకునే వెళ్దాం. సో సమీకరణం తుల్యం చేయడం టాపిక్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన జిల్లా బ్యాచ్ గురించి విన్నారు కదా, ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ మొత్తం పంపిణీ జరుగుతుంది, షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా యాప్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా యాప్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి యాప్లో డిఎస్సి జిల్లా బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీకు అందరికీ కూడా మొత్తంగా 12,000+ బిట్స్ డిఎస్సి వరకు ఉపయోగపడతాయి. చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా రాయొచ్చు. జిల్లా ర్యాంకులు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి జాయిన్ అవ్వండి. ఇలానే మరిన్ని ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.